మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని మాజీ జడ్పీటీసీ నురుకర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ సంవత్సరాల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాకినాడ రూరల్ మాజీ జడ్పీటీసీ సభ్యులు నురుకర్తి వెంకటేశ్వరరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నురుకర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే అని, అప్పట్లో మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలే ఈరోజు బలహీన వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నాయని అన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీలందరూ పోరాట ఫలితమే పూలే జన్మదిన రాష్ట్ర పండుగ నిర్వహించడం మరియు పూలే విగ్రహాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయడమే అని అన్నారు. యువత అధ్యక్షుడు అనసూరు సతీష్ మాట్లాడుతూ యువత మొత్తం పూలేని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి పింకే రాజు, చైతన్య బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు పింకే వెంకటలక్ష్మి, మాజీ ఎంపీటీసీ కొండ వినాయక ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి త్రిమూర్తులు, పాలిక రామ్మోహన్ రావు, పెంకే శివప్రసాద్, కొమ్మన తాతారావు, వెంకటేష్, పాలిక వాసు, గుబ్బల మెహర్ ప్రసాద్, పెంకే గోపి, దొడ్డి అప్పలరాజు, యాదవ్ సంఘ నాయకురాలు శాంతి, విత్తనాల రమణ, కాలా సూరిబాబు, వాసంశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పూలే గారి 200వ జయంతిని చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు వెంకటేశ్వర గారు, అలాగే నా తోటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం జ్యోతిరావు గారి పూలే పోరాట స్ఫూర్తితో మనందరం కలిసి పనిచేసి ఆయన జన్మదినాన్ని మరి రాష్ట్ర పండుగగా చేసుకునే విధంగా మనందరం కూడా పోరాటం చేసి విజయం సాధించాం. అదేవిధంగా ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా మనం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం కూడా మనకి మంచి శుభదాయకమైన విషయం. భవిష్యత్తులో కూడా మనందరం కూడా పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఇప్పుడు పెద్దలు వచ్చారు ఇక్కడికి, వారికి కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే జయంతి రోజున పార్టీలకు అతీతంగా ఒక పెద్ద ర్యాలీ చేసి మన పూలే వారి విగ్రహానికి మన పూలమాల వేసే విధంగా మరి కార్యక్రమం చేపట్టవలసిందిగా నేను ఇప్పటి నుంచే కోరుతున్నాను. మరి భవిష్యత్తులో కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఈ బీసీ సమస్యలపై పోరాడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో స్త్రీ చదువుకోవాలి, స్త్రీ చదువుకున్నప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టని చెప్పి తెలియజేస్తూ ఆయన ఒక జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారితో ఆయన విద్యను అభ్యసించి ఆయన విద్యార్థులు చెప్పించి ఒక స్కూల్ని 1840లో స్థాపించడం జరిగింది పూణేలో. అలాగే 51-51లో కూడా రెండోసారి 2 స్కూళ్ళు చేశారు. ఆ స్కూల్ జరుగుతున్నప్పుడు కూడా అగ్రవర్ణాలు కొంతమంది స్కూల్ జరపకూడదని చెప్పి దాని మీద పోరాటం చేసి స్కూల్ను కూడా తగలబెట్టేయడం జరిగింది. ఈ రకంగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. ఈవేళ ఒక స్త్రీ భారతదేశానికి రాష్ట్రపతి అయినా భారతదేశ రాజకీయాల్లో మహిళలు చాలా చలాగ్గా పనిచేసి ఎదురు వస్తున్నారంటే దానికి కారణం మా జ్యోతిరావు పూలే గారి కృషి ఫలితం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎంత మంచి అవకాశం ఇచ్చిన రవి గారికి అలాగే పెద్దలందరూ కూడా నా ప్రత్యేక ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు మనం అందరం కూడా అన్నదమ్ములు అక్క చెల్లిలాగా మసులుకుంటూ మన బీసీలందరం కూడా చైతన్యవంతులు అవుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా మరి మన అన్న నురుకర్తి వెంకటేశ్వరరావు కూడా మరి ఇక్కడికి మనందరినీ మరి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనందరి తరఫున. అలాగే మరి జ్యోతిబా పూలే గారు ఎన్నో పోరాటాలు చేసి మరి ఆయన మన బడుగు బలహీన వర్గాల వాళ్ళు అనగాలిపోకుండా విద్య నేర్చుకుని విద్యావంతులు అవి అన్ని రంగాల్లోని మహిళలు కూడా ఉండాలని పోరాట వైద్యులు. మరి అటువంటి మహానుభావుడికి ఈరోజు మనం ఘననివాళులు అర్పించుకుని జయంతి వేడుకలు మరి ఘనంగా జరుపుకుంటున్నాం. మరి అందరికీ కూడా మరి మనం రవి గారిని ఆశాస్పృతిగా చూసుకుని మన పెద్దలందరినీ ముందలు పెట్టి మనం ప్రతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు మన పెద్దలు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు ఏర్పడడం జరిగిందండి. మరి ఇందులో భాగంగా వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మరి ముందుగా మన జ్యోతిరావు పూలే చెప్పాలంటే
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన గురించి అందరూ అందులో పెద్ద చెప్పారు కాబట్టి ఆయన చెప్పారంటే ఈ జ్యోతిరావు పూలే విగ్రహాలని ప్రతి యువతలో కూడా ప్రతి ప్రయాణంలోనూ ప్రతి కాలంలోనూ ఖచ్చితంగా పెట్టి ఆయన సేవలను పిల్లలకి పెద్దలకి తెలియజేసేలాగా వచ్చే తరాలకు కూడా స్ఫూర్తినిచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వచ్చే సంవత్సరం నుంచి కూడా ఈ వేడుకల్ని మరింత ఘనంగా చేయాలని మన పెద్దలు కోరుకుంటున్నాను. నమస్కారం.